ఈ రోజు మీకు సూపర్ రెసిపీ అయితే చూపించట్లేదు, బట్ సూపర్ హెల్తీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. స్పెషల్లీ ఇది కిడ్స్ లంచ్ బాక్స్ కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. కిడ్స్ ఏనే కాదు, ఇంట్లో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ ఈ ఫుడ్ తీసుకోవాల్సింది. మార్కెట్ కి వెళ్ళినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఆకుకూరలని కొనుక్కుంటా ఉంటాం కానీ మన పెరట్లో ఉన్న మునగ చెట్టు ఆకులు అయితే యూజ్ చేయం. అవునండి, అన్ని వెజిటేబుల్స్ ఆకుకూరలో కన్నా మనకి మునగాకులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఒక మునగాకు కాదు, మునగ చెట్లో ప్రతిదీ యూజ్ అవుతుంది. ఈ విషయం నేను కొత్తగా చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఎందుకో దాన్ని అంత తక్కువగా యూజ్ చేస్తారు చాలా మంది. నాకు ఎప్పుడైతే దీని హెల్త్ బెనిఫిట్స్ తెలిసాయో అప్పటి నుంచి నేనైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను. స్పెషల్లీ మా పాపకి ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటాను, ఎందుకంటే రెగ్యులర్ గా దొరకదు కదా. సో దొరికినప్పుడు మొత్తం ఎండబెట్టేసి పొడి చేసేసి పెట్టుకుంటాను. ఇంకా రెసిపీస్ లో అలా యాడ్ చేసుకుంటా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్తీగా కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ మీకు తెలుసు, బట్ ఇప్పుడు దాకా అంత ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఇప్పటి నుంచైనా మంచిగా వాడండి. ఈ రెసిపీ నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్ లో చేసి మునగాకు పొడి కూడా యాడ్ చేశాను. మీ పిల్లలకి ఇష్టమైతే క్యారెట్, బీన్స్ లేదంటే బఠానీ అలాంటివి కూడా యాడ్ చేయండి. దీనికన్నా మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఉండదు. నేను చెప్పాలనుకుని చెప్పేశాను. మీకు నచ్చితే అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.